తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ నబీన్ పర్యటనతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం 30,000 కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రం నడుస్తుందని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కేసీఆర్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. అలానే బీజేపీ రాబోయే ఎన్నికల్లో 90% సీట్లు గెలుస్తుందంటున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పాటు పర్యటించారు. ఇప్పటికే క్యాడర్ లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మనతో పాటు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, తెలంగాణలో జాతీయ అధ్యక్షుడు 3 రోజులు పర్యటించారు. ఏమని దిశానిర్దేశం చేశారు? ఏ విధంగా రానున్న రోజుల్లో ముందుకెళ్లబోతున్నారు? నితిన్ నబీన్ గారు అధ్యక్షుడు అయినాక మొదటిసారి తెలంగాణకు వచ్చినాడు. వచ్చి 3 రోజులు ఇక్కడనే ఉన్నాడు. ఈ రోజు వాపసు పోతున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. కార్యకర్తలు, ఎంపీ ఎమ్మెల్యేలను, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, అవన్నీ కూడా మీటింగ్స్ పెట్టిండ్రు. కానీ దీనివల్ల ఉత్సాహం చాలా పెరిగింది. ప్రజలు మార్పు చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ మాత్రం దిక్కే చూస్తుంది. కేసీఆర్ దిక్కు ఆ కాళేశ్వరం గురించి, కాళేశ్వరం గోఠాలా అని మాట్లాడిండు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్ల గురించి మాట్లాడిండు. అటు వరంగల్ డిక్లరేషన్ల రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ తెలంగాణ రైతులకు ఎట్లా దోకా చేసిండు అది మాట్లాడిండు. అసలుకు రైతులు ఎక్కడున్నా ఇక్కడ అభివృద్ధి కారణము బీజేపీ మాత్రమే. రైతులకు ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి కొనుగోలుకు 30,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇక్కడ కొనుగోలే చేస్తలేరు. వాళ్ళు 30,000 కోట్లు ఇచ్చినాము, వాళ్ళంతూ వాళ్ళు చేస్తలేరు. అన్నిట్లో ఎక్కువ, దేశంలో అన్నిట్లో ఎక్కువ ఉత్తరప్రదేశ్ వేరే దానికంటే ఎక్కువ ఇక్కడ ఇచ్చినాం, గుజరాత్ కంటే. ఈడ రోడ్లైనా, రైళ్ళైనా, రైతులైనా, ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే నడుస్తున్నది. మనము ఇప్పుడిప్పుడు తెలుసు, మనం బయట చెప్పుకోవాలి, మనం చేసిన చెప్పుకోవాలి, గొప్ప చెప్పుకునేది అవసరం లేదు. ఇవన్నీ కూడా తను చెప్పిండ్రు. అదే కాక మళ్ళీ గుర్తు చేసిండ్రు, ఒక మార్పు కావాలనే ఓ మార్పు వచ్చింది. ఆ కుటుంబ పాలన పోయింది. కాంగ్రెస్ దిక్కు చూస్తే కాంగ్రెస్ టోటల్ ఫెయిలియర్ అవుతుంది. అందుకే అవకాశం బీజేపీకి మాత్రమే ఉంది. అందుకే గట్టిగా పనిచేయాలి. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా అభిప్రాయంలో వచ్చే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది తెలంగాణలో. ఒకవైపు అంటే నితిన్ నవీన్ గారు చాలా కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది పార్టీ నుంచి. మరోవైపు పిసిసి అధ్యక్షుడు మాత్రం ఇది ఒక ఫ్లాప్ షో అంటున్నారు. దీనిపై మీరేమన్నా? 100% వాళ్ళు ఫ్లాప్ అవుతున్నారు. కరెక్టే. అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పిండు. మాది ఫ్లాప్ షో వాళ్ళది, మాది ఉత్సాహంగా అవుతుంది. మీరు చూడండి, ఎక్కడన్నా ఓన్రి. కానీ నాకు ఇది ఏంటంటే వాళ్ళకంటే పాత కుటుంబ పాలన కంటే బెటర్ ఉంటుంది అనుకున్నా. కానీ కొంతమంది అంటున్నారు, ఎటు పోతున్నాం మనము, ఎటు దిక్కే లేదా తెలంగాణకు, బీజేపీయే దిక్కా అని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆ డబుల్ ఇంజన్ తోనే అభివృద్ధి సాధ్యమని మీ అధ్యక్షుడు గారు చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, మేము ఆల్రెడీ ప్రజాపాలన చేస్తున్నాం, ఈ సందర్భంలో డబుల్ ఇంజన్ అవసరం ఏంటి అని చెప్పి. ప్రజాపాలన మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఏమైనాయి? బంగారం ఏమైంది? ఉద్యోగులు ఏమైంది? నిరుద్యోగుల గతి ఏమైంది? స్టూడెంట్స్ గతి ఏమైంది? ఇవన్నీ చూడండి. 400 పైన హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలు ఏమైంది? ప్రజాపాలన చేస్తే మేము కూడా సంతోషం, మంచిగా ఉండండి, మేము మద్దతు ఇస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దిక్కు పోవాలి. ఇక్కడ రాష్ట్రం కాంగ్రెస్ ఉన్నా కూడా అన్నిట్లో ఎక్కువ నిధులు రైతులకు ఇచ్చింది తెలంగాణలో, అన్నిట్లో ఎక్కువ యూరియా ఇచ్చింది తెలంగాణలో. ఇక్కడ అన్నిట్లో ఎక్కువ మీరు 60 ఏళ్ళు చేయని హైవేలు మా తెలంగాణకు 10 ఏళ్ళల్లో ఇచ్చిండ్రు. సో ప్రతి హైవేలైనా, రోడ్లైనా, మా వికారాబాద్లో అయినా, చేవెల్లో అయినా, మహేశ్వరం, రాజధాని అయినా కూడా అమృత్ స్కీమ్ కింద వచ్చే పైసలు, మళ్ళీ ఎంఎన్ఆర్జీ కింద వచ్చే పైసలు, లేకుంటే కేంద్రం నుంచి వచ్చే సిఐఆర్ఎఫ్, సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, దాంతోటే నడుస్తున్నాయి. కానీ మీరు ఎక్కడేస్తున్నారు? ప్రకటనలు చేస్తున్నారు, ఎక్కడేస్తున్నారు చెప్పండి. రోడ్డు గుంతలు ఉన్న రోడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు, సాఫ్ ఉన్న రోడ్ అంటే కేంద్ర ప్రభుత్వం రోడ్డు. అది అందరు తెలుస్తున్నది.
ముఖ్యంగా 3 రోజులు తెలంగాణలో పర్యటించారు. కార్యకర్తలు ఎలాంటి జోష్ వచ్చింది? చాలా మంచి జోషు. ఎట్టి పరిస్థితుల మనం ఉత్తగెలుసుడు కాదు, కనీసము 90 సీట్ల ఎక్కువ సీట్లు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి గెలుస్తామనే నమ్మకం వాళ్ళ దగ్గర వస్తున్నది. ఏదో ఓల్డ్ సిటీలో 7-8 వస్తుండొచ్చు కానీ తక్కిన కాంగ్రెస్ ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే బొంద పెట్టేసిండ్రు. మళ్ళా వాళ్ళు పైసలతోటి నడుపుతున్నారు పార్టీని, ప్రజలతోటి కాదు. పైసలతోటి నడుపుతున్నారు. బావా బామ్మరుదులు తిరుగుతున్నారు. చెల్లెను ఎలగొట్టేసిండ్రు. పెద్ద మనిషి ఏమో ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. బావా బామ్మరుదులు ఇప్పుడు వాళ్ళ మధ్యలో కూడా తెలిసి ఎట్లుందో. అయితే వాళ్ళు కేవలం పైసలతో నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. యావత్ తెలంగాణ బీజేపీ దిక్కు చూస్తుంది. మొత్తానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రావడం ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ 90 స్థానాలు సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఉత్సాహాన్ని నింపి వెళ్లారని చెప్పేసి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్.